Hi guys, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 3 in our project journey. So before starting the project, I want to tell something. సో అదేం లేదు guys. చాలామంది వీడియో క్లిక్ చేస్తున్నారు, చూస్తున్నారు కానీ పూర్తిగా చూస్తలా. సో గైస్ పూర్తిగా చూసినా చూడకపోయినా మీరు 5 నిమిషాలు చూసినా మీరు 10 నిమిషాలు చూసినా గైస్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. ఆ కామెంట్ చేస్తే నాకు అర్థమవుద్ది. ఓకే, అసలు నేను ఎలా చెప్తున్నాను వీళ్ళకి అర్థమవుతుందా లేకపోతే ఇంకా బాగా చెప్పాలా. సో అలా నాకు అర్థమవుతే నేను నెక్స్ట్ వీడియోలో నేను ఇంప్రూవ్ చేసుకుంటా గైస్. సో అది మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను నేను. సో దట్స్ ఇట్ గైస్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ ఇప్పుడే కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా స్టార్ట్ చేద్దాం మరి. హాయ్ గైస్, టుడే ఇస్ డే 3 ఇన్ అవర్ ప్రాజెక్ట్ జర్నీ. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే హౌ టు రన్ హెచ్టిఎంఎల్ కోడ్ ఇన్ మొబైల్ అండ్ ల్యాప్టాప్. అసలు ఒక హెచ్టిఎంఎల్ కోడ్ని మనం మొబైల్లో అయినా ల్యాప్టాప్లో అయినా ఎలా రన్ చేయాలి, అండ్ వాట్ ఈస్ బాయిలర్ ప్లేట్ ఆఫ్ హెచ్టిఎంఎల్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ విత్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు. సో గైస్, ఎవరైతే డే 1 డే 2 వీడియోస్ ఇంకా చూడలేదో ముందు అవి చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది, అసలు ఏం చెప్తున్నాను, అసలు ఏంటి వాట్ ఇస్ హెచ్టిఎంఎల్ అనే క్లారిటీ వచ్చింది. తర్వాత అసలు హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేస్తారో మొత్తం నేను ప్రీవియస్ క్లాసుల్లో మొత్తం చెప్పాను. సో ముందు ఈ వీడియోస్ చూసే కన్నా ముందు ఎవరైతే ఇంకా డే 1 వీడియో డే 2 వీడియో చూడలేదో ముందు ఆ 2 వీడియోస్ చూడండి. సో నేను డే 2లో ఏం చెప్పానంటే సో ఇవాళ డే 3లో మనం సిఎస్ఎస్ చూద్దామని చెప్పా. కానీ ఏంటంటే చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి అన్న మరి మా దగ్గర ల్యాప్టాప్ లేదు, అసలు ఫోన్లో ఎలా రన్ చేయాలి హెచ్టిఎంఎల్ కోడ్ అన్న, అసలు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పావు కానీ హెచ్టిఎంఎల్లో అసలు అది హెచ్టిఎంఎల్ ఎలా రన్ చేయాలి, అసలు ఎలా వర్క్ అవుద్ది మాకు తెలియదన్న అన్నారు. సో అందుకే నేను డే 3 కింద ఇవాళ అసలు ఒక హెచ్టిఎంఎల్ కోడ్ని ఎలా రన్ చేయాలి, అది మొబైల్లో అయినా ల్యాప్టాప్లో అయినా. సో అందుకే నేను డే 3 కింద ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను. సో డే 4లో మనం సిఎస్ఎస్ గురించి మాట్లాడుకున్నాం, ఓకేనా. సో ఇవాళ మనం ఏం చూద్దామంటే, సో ఇవాళ డే 3 మనం ఇవాళ 3 కాన్సెప్ట్స్. ఒకటేంటి, వాట్ ఈస్ హెచ్టిఎంఎల్ బాయిలర్ ప్లేట్. అసలు హెచ్టిఎంఎల్ బాయిలర్ ప్లేట్ అంటే ఏంటి, ఎలా ఉంటుందో చూద్దాం, మొత్తం డిస్కస్ చేద్దాం, ఓకేనా. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్. సో ఏంటంటే ఎవ్వరూ కూడా స్కిప్ చేయొద్దు, వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి లాస్ట్ వరకు. చాలామంది క్లిక్ చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు, చూస్తున్నారు కానీ ఎవ్వరూ కన్సిస్టెన్సీగా లాస్ట్ వరకు చూస్తలా. సో ఓకే, లాస్ట్ వరకు చూడకపోతే మీకే లాస్. ఎందుకంటే మీరు అట్లీస్ట్ 30 మినిట్స్ వీడియోని చూడలేకపోతున్నారు. సో మీకు అసలు ఎలా వచ్చింది అనుకుంటున్నారు ఏదైనా స్కిల్. సో అట్లీస్ట్ మనం ఎఫర్ట్స్ పెట్టాలి కదా ఒక స్కిల్ రావాలంటే. సో అందరూ ఇదనే కాదు, ఏదైనా అసలు ఏదైనా మనం స్టార్ట్ చేస్తే కనీసం దాని మీద ఎఫర్ట్ పెట్టాలి, అప్పుడే కదా మనం వచ్చింది. సో కమింగ్ టు ది టాపిక్. సో వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ బాయిలర్ మొత్తం చూద్దాం, అండ్ హౌ టు రన్ హెచ్టిఎంఎల్ కోడ్ ఇన్ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్. నేను ప్రాక్టికల్గా అసలు మొబైల్లో ఎలా రన్ చేయాలి, ల్యాప్టాప్లో ఎలా రన్ చేయాలి మొత్తం చూపిస్తా. సో ఈ వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మీకు రిసోర్సెస్ కూడా నేను చెప్తా, అంటే హెచ్టిఎంఎల్ ఎక్కడ నేర్చుకోవాలి, అసలు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, సో మొత్తం చెప్తా. సో ఎవరు లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎవ్రీ లైన్ ఇన్ బాయిలర్ ప్లేట్, ఓకేనా. ఫస్ట్ ఏం చూద్దాం, హెచ్టిఎంఎల్ బాయిలర్ ప్లేట్ చూద్దాం. తర్వాత ఏం చూద్దాం, అసలు ఆ బాయిలర్ ప్లేట్ని మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎలా రన్ చేయాలో చూద్దాం. తర్వాత ఏం చూద్దాం, బాయిలర్ ప్లేట్ యొక్క ప్రతి లైను దాని మీనింగ్ ఏంటి, అసలు ఎందుకు రాయాలి అది, సో మొత్తం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఏంటి, వాట్ ఈస్ హెచ్టిఎంఎల్ బాయిలర్ ప్లేట్, ఓకేనా. సో ఏంటంట, బాయిలర్ ప్లేట్ అంటే ఒక రెడీమేడ్ బేస్ స్ట్రక్చర్, అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన బేస్ స్ట్రక్చర్ అంట. దేనికి, హెచ్టిఎంఎల్కి. మనం ఏమి రాయవసరం, ఆల్రెడీ హెచ్టిఎంఎల్ కనిపెట్టినప్పుడు ఆల్రెడీ అది బేస్ చేస్తారంట. సో బేస్ స్ట్రక్చర్ అది. సో మనం ఏం చేయవసరం, ఎవరైనా అది నేనైనా మీరైనా ఎవరైనా హెచ్టిఎంఎల్ కోడ్ రాయాలంటే ఖచ్చితంగా ఆ బేస్ స్ట్రక్చర్ని ఉపయోగించి రాయాలి.
సో ఈ బేస్ స్ట్రక్చర్ లేకుండా హెచ్టిఎంఎల్ ఫైల్ ప్రాపర్గా రెండర్ అవ్వదు. రెండర్ అవ్వదంటే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వదు బ్రౌజర్లో. సో మనం అసలు ఏంటి బాయిలర్ప్లేట్ అంటే ఏంటి, ఎలా ఉంటుందో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మీ అందరికి అర్థం కావడానికి నేను ఇక్కడ కలర్ డిఫరెన్స్ కూడా ఇచ్చాను మొత్తం విత్ క్లారిటీగా. సో మనకి ఇక్కడ ఏమున్నాయి చూడండి, నేను కొంచెం చేస్తున్నాను ఒకసారి. సో ఇది గైస్ బాయిలర్ ప్లేట్, ఏమీ లేదు, క్లారిటీగా చెప్తా, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ లైన్ ఏముంది, డాక్ టైప్ హెచ్టిఎంఎల్. సో డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి మనకు తెలియదు. సో డిస్కస్ చేద్దాం, మీరు ఏం కంగారు పడవకండి. నేను ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అసలు ఎందుకు రాసాం, ఎందుకు రాయాలి, అసలు రాయకపోతే ఏమవుద్ది, రాస్తే ఏమవుద్ది, నేను మొత్తం చెప్తాను. ఓకేనా? ముందు అసలు స్ట్రక్చర్ ఇది. సో మీకు హెచ్టిఎంఎల్ అనగానే ముందు డైరెక్ట్గా రాసేస్తాం కాదు ఎలిమెంట్స్, ముందు మీరు బేసిక్ స్ట్రక్చర్ డిఫైన్ చేసిన తర్వాతే రాయాలి. సో చూద్దాం. ఫస్ట్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని ఉంటుందంట, తర్వాత హెచ్టిఎంఎల్ ల్యాంగ్ ఈజ్ ఈక్వల్ టు ఈఎన్. సో అదేంటి మనకు తెలియదు, చూద్దాం. హెడ్ చూడండి, నేను కలర్ కూడా డిఫరెన్స్ ఇచ్చా. హెడ్ ఇక్కడ ఓపెన్ చేశారు, ఇక్కడ క్లోజ్ చేశారు. దీన్ని ఏమంటారు, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అంటారు, దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటారు. ఓకేనా? ఇక్కడ కూడా హెచ్టిఎంఎల్ ఇక్కడ ఓపెన్ చేశారు, దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అంటారు, ఇక్కడ క్లోజ్ చేశారు, దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటారు. సో బాడీ కూడా బాడీ, సో బాడీ, సో లోపల ఏదో రాశారు మెటా క్యారెసెట్ అని ఏదో రాశారు. సో స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది గైస్. ఫస్ట్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్, తర్వాత హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ ఈక్వల్ టు ఈఎన్, తర్వాత హెడ్ ఓపెన్ హెడ్ క్లోజ్, హెడ్లో కొంచెం ఏదో రాశారు టైటిల్ మెటా అని రాశారు. తర్వాత బాడీలో కంటెంట్ అంట, కంటెంట్ రాసుకోవాలంట బాడీలో. ఇక్కడ కామెంట్స్ అంటారు ఇలా పెడితే, అంటే సో ఈ సింబల్ చూడండి, లెస్ దాన్ క్వశ్చన్ లెస్ దాన్ ఈ మార్క్ యారో కంటెంట్ అంటే ఇలా పెడితే అంటే కామెంట్ అంట. కామెంట్ అంటే ఏంటి, సో అది మనం కోడ్ నేర్చుకునేటప్పుడు మొత్తం చూద్దాం. స్టార్టింగ్లో చెప్తే మీరు ఇప్పుడే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇక్కడ కంటెంట్ అంట. ఇప్పుడు మనం లైన్ బై లైన్ మొత్తం చూద్దాం తెలుగులో, మీ అందరికి అర్థమయ్యేలాగా. మన కాన్సెప్ట్ తెలుసుగా, అందరికీ అర్థం అవుద్ది మనం చెప్తే. సో ఏంటి ఇక్కడ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అంట. సో చూద్దాం. అంటే బ్రౌజర్కి చెప్పడం అనమాట. ఏమని చెప్పడం, ఇది HTML5 వర్షన్ అని. ఓకేనా? అంటే మనం బ్రౌజర్కి చెప్తున్నాం ఇది HTML ఫైల్. ఓకేనా? దానికి తెలియదు కదా, దానికి ఏం తెలియదు, మనమే చెప్పాలన్నీ. ఓకేనా? ఈ లైన్ యూజ్ ఏంటి, మనం ఈ లైన్ రాస్తే బ్రౌజర్కి అర్థమవుద్ది, ఓకే ఇది HTML ఫైల్ అంటే HTMLలో ఉన్న ఫీచర్స్ అన్నీ ఈ ఫైల్లో అది తీసుకొచ్చి అప్లై చేస్తుంది ఇప్పుడు ఈ లైన్ రాస్తే మనం. ఓకేనా? సో HTML లాంగ్వేజ్ ఈక్వల్ టు ఈఎన్ అంటే ఫుల్ వెబ్ పేజ్ కంటైనర్ లాంగ్వేజ్ మనం దేంట్లో రాస్తున్నాం, ఇంగ్లీష్లో. చూడండి ఇక్కడ ఈ ME TE ఇదంతా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కదా. సో అందుకే లాంగ్ అనేది మనం ఈఎన్ పెట్టుకోవాలి. ఓకేనా? సో హెడ్ ఏంటంట, పేజ్ బ్రెయిన్ అంట. అంటే పేజ్కి ఇంపార్టెంట్ అంటే కావాల్సిన మెయిన్ పాయింట్స్ అంతా దీంట్లోనే ఉంటాయి, మన బ్రెయిన్ లాగా. మనం అంతే కదా, మనం ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటాం, బ్రెయిన్లోనే కదా. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, లేకపోతే ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏమైనా ఉన్నాలన్నా మనం ఎక్కడ బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటామా. సో అలాగే ఈ HTMLలో కూడా హెడ్ ట్యాగ్లో స్టోర్ చేసుకుంటారు. సో పేజ్ బ్రెయిన్, టైటిల్ స్టోర్ చేసుకుంటారు మెటా డేటా అంట. సో మనం చూద్దాం. సో మెటా క్యారెసెట్ UTF-8 అంట. అంటే ఈ ఈ ఏమంటారు, ఎమోజీస్ అండ్ తెలుగు హిందీ సపోర్ట్ చేస్తాను. అంటే మనం గైస్ ఇప్పుడు మీరు చూసారా, సో అంతెందుకు గైస్, ఇక్కడ సింబల్ ఉందా, ఇప్పుడు మనం HTMLలో ఇలా సింబల్ వాడాలంటే ఇది రాయాలి, లేకపోతే ఈ సింబల్ మనం యూజ్ చేసినా అది బ్రౌజర్లో కనిపించదు. అర్థమైందా? ఇలాంటి సింబల్స్ కానీ, లేకపోతే HTMLలో నేను తెలుగు కానీ హిందీ కానీ అంటే వేరే లాంగ్వేజ్ రాసినా, లేకపోతే ఎమోజీస్ వాడినా, సో ఈ UTF-8 అని పెట్టాలి. అప్పుడే అది బ్రౌజర్ అర్థం చేసుకుని ఓకే ఇది రాశారు కాబట్టి నేను దీనికి ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఇది రాయాలో బ్రౌజర్ యాక్సెప్ట్ చేయదు అన్నమాట సింబల్స్. సో అది గాయస్. తర్వాత ఏంటి, మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్, కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అంట. గైస్ ఇక్కడ చూడండి, కంటెంట్ అంటే మనం ఏం మాట్లాడుకున్నాం నిన్న, ఎలిమెంట్ మనం ఎప్పుడు గుర్తొచ్చిందా, కంటెంట్ అంటే మనం ఏంటి, ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్, క్లోజింగ్ ట్యాగ్. గైస్ ఇక్కడ కంటెంట్ అంటే చూడండి,
విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అంట. అంటే మనం ఏం రాయాలా, ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ని డిఫైన్ చేస్తామో విడ్త్ వచ్చేసి డివైస్ విడ్త్ అంత ఉంటుందంట. సో మనం ఇదంతా ఏంటి చూద్దాం. ఇదంతా రెస్పాన్సివ్ డిజైన్కి సపోర్ట్ అవుద్దంట. అంటే ఏంటి, ఆటోమేటిక్గానే హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్లోనే మనం ఏం రాయకోకుండా డిఫాల్ట్గా ఏమి ఇచ్చాడు, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అని ఇచ్చాడు. ఇది ఎందుకు, రెస్పాన్సివ్నెస్ ఏంటి అంటే మన వెబ్సైట్ అనేది బేస్డ్ ఆన్ ద స్క్రీన్. అంటే చిన్న స్క్రీన్ అయితే చిన్నగా రావాలి, పెద్ద స్క్రీన్ అయితే పెద్దగా రావాలి. అంటే క్లమ్జీ అవ్వకూడదు. అంటే పెద్ద స్క్రీన్లో బాగా పెద్ద కనబడిపోయి చిన్న స్క్రీన్లో చిన్నగా, సో అలా కాదు. బేస్డ్ ఆన్ ద స్క్రీన్ ఆటోమేటిక్గా రెస్పాన్సివ్ అయిపోవాలి. సో అలా అనమాట. సో ఈ లైన్ రాస్తే సో మన పేజ్ అనేది రెస్పాన్సివ్నెస్ అవుద్ది. సో టైటిల్ ఏంటి, డాక్యుమెంట్ అని రాశారు ఇక్కడ. సో బ్రౌజర్ ట్యాబ్లో కనిపించే టైటిల్. సో గైస్ టైటిల్ ఏంటంటే హెడ్డింగ్ లాగా. ఇప్పుడు మనం డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం, దానికి హెడ్డింగ్ పెట్టుకుంటామా ఏంటి, లైక్ ప్రాజెక్ట్ అని హెడ్డింగ్ పెట్టినామా, సో దాన్ని టైటిల్ అంటారు. సో ఇంకేంటి, హెడ్ క్లోజ్ చేశారు. హెడ్ మనం ఎక్కడ ఓపెన్ చేసామా, సో హెడ్ క్లోజ్ చేసేసాం. సో బాడీ, యూజర్కి కనిపించే కంటెంట్ మొత్తం ఇక్కడే రాసుకోవాలి మనం, ఓకేనా. బాడీలో ఏం రాసుకోవాలి, యూజర్ కనిపించే కంటెంట్ మొత్తం ఇక్కడ రాసుకోవాలి. తర్వాత బాడీ క్లోజ్ చేయాలి. గైస్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఒక ట్యాగ్ని ఓపెన్ చేసామో ఖచ్చితంగా ఆ ట్యాగ్ను క్లోజ్ చేయాలి. లేకపోతే ఆ ట్యాగ్ని క్లోజ్ చేయకపోతే దానికి మధ్యలో రాసిన ఏ ట్యాగ్ అయినా సరే ఫస్ట్ ఓపెన్ చేసిన ట్యాగ్ దాంట్లోనే అర్థం చేసుకుంటుంది అది, ఓకేనా. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక ట్యాగ్ని ఓపెన్ చేస్తామో ఖచ్చితంగా అది క్లోజ్ చేయాలి. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి గైస్. ఇక్కడ ఏంటి, హెచ్టిఎంఎల్ క్లోజ్ చేస్తారు. ఇక్కడ మనం హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసామా, సో అలా. సో అర్థమైందా గైస్. ఇప్పుడు మన స్ట్రక్చర్ ఇది. ఇప్పుడు మనం చూడకుండా చెప్దాం, సరేనా. ఇప్పుడు మనం ఇదే ఫస్ట్ చూసింది. ఫస్ట్లో మనకి ఏం తెలీదా, ఇప్పుడు చూద్దాం గైస్. ఇప్పుడు ఇది ఎందుకు రాశారు ఇది మన బ్రౌజర్కి చెప్పాలన్నమాట. ఓకే, నేను ఇది ఎందుకు రాశానంటే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయి నువ్వు, ఇది HTML5 వర్షన్ అని చెప్పాలి అని చెప్పడానికి కోసం ఇది రాసాం. అంటే బ్రౌజర్కి మనం చెప్పాలి కదా, మనం ఏదో రాసేస్తే అది అర్థం చేసుకోవాలి కదా. సో మనం HTML డాక్యుమెంట్ అని బ్రౌజర్కి చెప్పడం కోసం డాక్ టైప్ HTML. అంటే ఇక్కడ మనం వర్షన్ చెప్పాలి, అంటే ఎన్నో వర్షన్, అంటే అదే బ్రౌజర్ బేస్డ్ ఆన్ ద వర్షన్ అర్థం చేసుకుని ఆ వర్షన్లో ఎలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయో ఆ ఫీచర్ని యాక్టివేట్ చేద్ది. లేకపోతే మనం అది రాయలేదు అనుకోండి, సపోజ్ కొన్నిసార్లు మనకి HTML5లో ఉన్న వర్షన్స్ సపోర్ట్ చేయవు. ఎందుకంటే ఆ లైన్ రాయకపోవడం వల్ల. సో ఎప్పుడైతే ఆ లైన్ రాసామో అంటే అప్డేట్గా ఉన్న వర్షన్లో ఉన్న ఫీచర్స్ కూడా అప్డేట్ అయ్యి మనకి యాక్టివేట్ అవుతాయి. సో అదే గాయస్. సో ఇక్కడ ఏంటి, HTML లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్. అంటే గైస్ ఇంగ్లీష్. సో ఏంటి, మనం మొత్తం రాసేది కంటెంట్ మొత్తం ఇంగ్లీష్ కాబట్టి ఈ లైన్ రాసుకుందాం. సో హెడ్, ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ట్యాగ్ నేమ్, ఇది ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, ఓకేనా. ఇది ఎందుకు రాసాం గాయస్, UTF ఈజ్ ఈక్వల్ #8. ఇది ఎందుకు రాసామంటే మన బ్రౌజర్లో స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఎమోజీస్ కానీ వేరే లాంగ్వేజెస్ కానీ సపోర్ట్ చేస్తాకి UTF-8 రాసాం గాయస్. తర్వాత ఏంటి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్, కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. గైస్ మనం ఇది ఎందుకు రాసాం, రెస్పాన్సివ్నెస్. మనం ఏదైతే రాసామో అది రెస్పాన్సివ్నెస్గా మారడానికి రాసాం గైస్. అంటే సపోజ్ మనం ఇప్పుడు ఫోన్లో రాసాం కోడ్, అది ల్యాప్టాప్లో పెట్టిన రెస్పాన్సివ్నెస్ అయిపోవాలి. సో అలా ఈ లైన్ అందుకు ఉపయోగపడుతుంది గైస్. సో టైటిల్ ఏంటి, డాక్యుమెంట్ నేమ్. మనం ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసాం, దానికి నేమ్ ఇవ్వాలి కదా గైస్. ఈ టైటిల్ అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, మనం బ్రౌజర్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం కదా, లైక్ geeksforgeeks.com, javaT.com. సో గైస్ ఈ టైటిల్ బేస్ చేసుకుని అది లోడ్ అవుద్ది. అంటే ఈ టైటిల్లో ఏం పేరు అయితే ఉందో ఆ సెర్చ్ బార్లో సెర్చ్ చేసి, సో ఈ టైటిల్ ఉందా లేదు, సో అలా. సో అది గైస్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సో హెడ్ క్లోజ్ చేశారు. సో బాడీ ఓపెన్ చేశారు, క్లోజ్ చేశారు. కంటెంట్ ఇక్కడ రాసుకోవాలి, ఇక్కడ ఏం రాసుకోవాలి, కంటెంట్ రాసుకోవాలి. ఇక్కడ ఏం కంటెంట్ రాసుకోవాలి, మనకి స్క్రీన్ మీద ఏమేమి కనపడాలో అక్కడ రాసుకోవాలి. సో HTML క్లోజ్ చేశారు. సో ఇది గైస్ బాయిలర్ ప్లేట్ అంటే. ఇప్పుడు మనం వదలం కదా, బాయిలర్ ప్లేట్ అంటే ఏంటో చెప్పాం, కానీ ఏంటి అసలు ఏమీ అర్థం కాలన్న, నాకు అసలు ఏం అర్థం కాల. సో గాయస్ మనం ఏదైనా కూడా రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాం, అవునా. సో ఇప్పుడు రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం గైస్. నేను ఇక్కడ కొన్ని ఇమేజెస్ డిస్ప్లే చేస్తున్నా, అవి ఏ ఇమేజెస్ మీకు ఐడెంటిఫై చేయండి చూద్దాం గైస్. ఇది ఏ ఇమేజ్,
డాగ్, ఇది ఎలిఫెంట్, ఇది హ్యూమన్. గైస్ మీరు ఎలా చెప్పారు ఇది డాగ్, అది ఎలిఫెంట్, అది హ్యూమన్ ఇమేజ్ అని? నేను ఇంకా చెప్పలేదు కదా అది డాగ్, అది ఎలిమెంట్, అది ఎలిఫెంట్, అది హ్యూమన్ ఇమేజ్ అని. సో ఆల్రెడీ మనకి బ్రెయిన్ ఉంది కాబట్టి, మన బ్రెయిన్లో ఆ స్ట్రక్చర్ స్టోర్ అయింది కాబట్టి, మనం ఎప్పుడైతే అలాంటి ఇమేజెస్ అలాంటి స్ట్రక్చర్ చూసినప్పుడు ఆటోమేటిక్గా పలాంద అది అంటే ఈ స్ట్రక్చర్ కనపడినప్పుడు ఓకే అది డాగ్, ఈ స్ట్రక్చర్ కనపడినప్పుడు ఓకే అది ఎలిఫెంట్, ఈ స్ట్రక్చర్ కనపడినప్పుడు ఓకే అది హ్యూమన్. సో అలాగే బ్రౌజర్ కూడా ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ కనపడుద్దో ఓకే ఇది హెచ్టిఎంఎల్ కోడ్. సో దట్ ఈస్ బాయిలర్ ప్లేట్ గ్లాస్. ఎందుకు రాస్తాం మనం బాయిలర్ ప్లేట్? బ్రౌజర్కి అర్థం కావడానికి. బ్రౌజర్కి ఎప్పుడైతే మనం ఈ బాయిలర్ ప్లేట్ రాసామో బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఓకే ఈ బాయిలర్ ప్లేట్ అంటే ఏంటి అంటే ఈ స్ట్రక్చర్ మనం ఎప్పుడు డిఫైన్ చేస్తాం? ఓకే హెచ్టిఎంఎల్ ఎవరైనా రాస్తే ఈ స్ట్రక్చర్ డిఫైన్ చేస్తారు. ఓకే అంటే ఇప్పుడు నేను హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ చేయాలి బ్రౌజర్లో. సో అది గైస్ అర్థమైందా? మనం ఎలా అయితే ఐడెంటిఫై చేస్తాం స్ట్రక్చర్ బేస్ చేసుకుని, అలాగే బ్రౌజర్ కూడా ఐడెంటిఫై చేయాలంటే స్ట్రక్చర్ కావాలి. సో బేసిక్ స్ట్రక్చర్ ఇది హెచ్టిఎంఎల్కి. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటున్నాను. సో అది గైస్ ఇప్పుడు మనం స్ట్రక్చర్ చూసాం. ఇప్పుడు ఏం చూద్దాం మనం? హౌ టు రన్ హెచ్టిఎంఎల్ ఇన్ ల్యాప్టాప్. ఓకే గైస్ అసలు ల్యాప్టాప్లో హెచ్టిఎంఎల్ని ఎలా రన్ చేయాలి గైస్? అసలు ముందు రన్ చేసే ముందు అసలు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి రన్ చేస్తాకి గైస్? యూజింగ్ బ్రౌజర్ అంట. అంటే ఎలాంటి సాఫ్ట్వేర్ నీ ల్యాప్టాప్లో ఎక్కించుకోవాల్సల్లా, డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేయవసల్లా. చూద్దాం ఏంటంట. క్రోమ్ ఎడ్జ్లో ఆన్లైన్ హెచ్టిఎంఎల్ ఎడిటర్ అని సెర్చ్ చేయండి. తర్వాత టాప్ సైట్ ఓపెన్ చేయండి. W3 స్కిల్స్ కోడ్ పెన్ లైక్ అలాంటి, జస్ట్ అయ్యే అని కాదు అలాంటి. సో అవి రికమెండ్ చేశారు అంతే. కోడ్ పేస్ట్ చేసి రన్ చేయండి. ఓకేనా గైస్? ఫస్ట్ యూజింగ్ బ్రౌజర్ నో సాఫ్ట్వేర్ మనం చూద్దాం. సో గైస్ చూద్దాం మీ అందరికి క్లారిటీగా. సో గైస్ మీకోసమే మీ అందరికి అర్థం అవ్వాలనే కోసం చెప్తున్నాను ఇలా. హెచ్టిఎంఎల్ కోడ్ ఎడిటర్ గైస్ చూడొచ్చా? హెచ్టిఎంఎల్ ఆన్లైన్ ఎడిటర్, హెచ్టిఎంఎల్ ఆన్లైన్ ఎడిటర్, W3 స్కిల్స్, హెచ్టిఎంఎల్ కోడ్ ఎడిటర్, ఇన్స్టాన్స్ ప్రివ్యూ అంట, ఆన్లైన్ హెచ్టిఎంఎల్ ఎడిటర్, ప్రోగ్రామైజ్. సో గైస్ ఇన్ని చూడండి ఎన్ని వచ్చినాయో. సో మనం ఫస్ట్ది క్లిక్ చేద్దాం హెచ్టిఎంఎల్ ఆన్లైన్ ఎడిటర్. సో గైస్ ఇక్కడ చూడండి. సో గైస్ చూసారా ఇక్కడ బాయిలర్ ప్లేట్ అంటే మనం ఏమి రాయలా, ఆల్రెడీ బాయిలర్ ప్లేట్ ఆల్రెడీ ఉంది చూసారా? సో దాని మీనింగ్ ఏంటి అంటే బ్రౌజర్కి అర్థం కావాలి కదా. సో గైస్ మనం ఇది మొత్తం తీసేద్దాం. అంటే మనం ఇంకా జావా స్క్రిప్ట్లోకి వెళ్ళాలి, ఇది స్క్రిప్ట్ లాంగ్వేజ్. సో ఇది కూడా మొత్తం తీసేద్దాం మనం. సో గైస్ మనం ఇందాక ఇదే చూసింది. సో డాక్ టైప్ ఎందుకు ఇది అంటే మనం బ్రౌజర్కి చెప్పాలి అప్డేట్ వర్షన్ ఫీచర్ అని యాడ్ చేయమని మన డాక్యుమెంట్కి. సో ఇక్కడ ఏంటి హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అసలు తెలియదు కదా. హెచ్టిఎంఎల్ ట్యాగ్ యూస్ చేస్తే ఇది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. హెడ్ ఎక్కడ క్లోజ్ చేశారు? ఇక్కడ ఓపెన్ చేశారు, ఇక్కడ క్లోజ్ చేశారు. హెడ్లో ఏం రాశారు? టైటిల్ రాశారు, హలో వరల్డ్. గైస్ ఇది కూడా అవసరం మనకి. ఇంకా మనం సిఎస్ఎస్ కూడా మనం ఇంకా స్టార్ట్ చేయాలి. ఓకేనా గైస్? హెడ్ క్లోజ్ చేస్తారు. సో బాడీ. సో గైస్ ఇక్కడ రన్ అని కొట్టాలంట. సో రన్ అయింది కానీ ఏం డిస్ప్లే అవ్వాల, ఎందుకంటే నేను ఏం రాయలేదు కాబట్టి. ఓకేనా గైస్? సో ఇప్పుడు నేను బాడీలో రాస్తా చూడండి. సో మనం హెడ్డింగ్ రాద్దాం. హాయ్ ఫ్రెండ్స్. సో ఓకేనా గైస్ నేను హాయ్ ఫ్రెండ్స్ అని రాసా. ఎక్కడ రాసా నేను బాడీలో రాసా. ఓకేనా? మనం ఏది రాయాలన్నా బాడీలోనే రాయాలి, అప్పుడే అక్కడ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకేనా గైస్? ఇప్పుడు నేను రాసా, ఇప్పుడు ఇక్కడ నేను రన్ చేస్తున్నా. సో చూడండి గైస్ హాయ్ ఫ్రెండ్స్. సో మీకు ఇంకా డౌట్ రావచ్చు ఏంటి అని. సో ఇంకా చూడండి. సో ఇక్కడ ఏదో కొట్టాను నేను. సో రన్ చేస్తున్నా చూడండి. సో గైస్ చాలా సింపుల్. మీ ల్యాప్టాప్లో ఎలాంటి సాఫ్ట్వేర్ ఎక్కించవసరం, జస్ట్ ఆన్లైన్లోకి వెళ్ళి ఏం కొట్టాము మనం? హెచ్టిఎంఎల్ కోడ్ ఎడిటర్ అని కొడితే మనకు ఫస్ట్ సైట్ ఓపెన్ చేసి జస్ట్ మీరు రాసుకుంటాం, ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాం. జస్ట్ సింపుల్గా రన్ కొడుతుంటే అవుట్పుట్ వచ్చేస్తుంది. సో అది గైస్ మనం ఇప్పుడు మన డాక్యుమెంట్లోకి వద్దాం. సో ఇది ఫస్ట్ మెథడ్.
హౌ టు రన్ హెచ్టిఎంఎల్ ల్యాప్టాప్లో ఇది ఫస్ట్ మెథడ్. ఏంటి ఫస్ట్ మెథడ్? యూజింగ్ బ్రౌజర్ను ఉపయోగించి మనం ఇలా రాసుకోవచ్చు అంట. కానీ గాయస్ దీనికి ఏంటి, ఇంటర్నెట్ అవసరం. కానీ మనకి ఇంటర్నెట్ ఉన్నప్పుడు మనకు కూడా అసలు ఇంటర్నెట్ ఉన్నప్పుడు రీల్స్ చూసుకోవాలి, స్నాప్చాట్, వాట్సాప్, యూట్యూబ్. సో మనకి ఇంటర్నెట్ ఉన్నప్పుడు అస్సలు మనం కోడ్ చేయాలనే థాటే రాదు. సో ఇది అవాయిడ్ చేసేయండి. సో యూజింగ్ నోట్ ప్యాడ్. సో నోట్ ప్యాడ్ చూద్దాం గైస్. సో అందరు ల్యాప్టాప్లో నోట్ ప్యాడ్స్ ఉంటాయిగా. ఫస్ట్ మనం సో అసలు స్టెప్స్ ఏంటి చూద్దాం ఫస్ట్ మనం. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి బాయిలర్ పేడ్ పేస్ట్ చేయండి. తర్వాత ఫైల్ని index.htmlగా సేవ్ చేయండి. తర్వాత డబల్ క్లిక్ చేసి బ్రౌజర్లో ఓపెన్ చేయండి. గైస్ ఈ స్టెప్స్ ఫస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను చెప్తాను మొత్తం. సో గైస్ నేను ఫస్ట్ ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను నోట్ ప్యాడ్ని ఓపెన్ చేస్తున్నాను. సో గైస్ ఆల్రెడీ నేను ఇక్కడ కాపీ చేశాను మనది. గైస్ మనం ఇక్కడ పేస్ట్ చేసాం బాయిలర్ ప్లేట్. ఇప్పుడు మనం Ctrl+S కొడితే సేవ్ చేసుకోమని అడుగుద్ది. ఓకేనా గైస్? సేవ్ యాజ్. గైస్ నేను ఎక్కడ సేవ్ చేస్తున్నాను? డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. ఏమని సేవ్ చేస్తున్నాను గైస్? index.html. గైస్ మ్యాండేటరీ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఫైల్కి ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వాలి, .html ఇవ్వాలి గైస్. అప్పుడే మీకు బ్రౌజర్లో రన్ అవుతుంది, లేకపోతే రన్ అవ్వదు గైస్. అది మ్యాండేటరీ, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఫైల్ పక్కన ఏం ఇవ్వాలి, .html. అప్పుడే అది అర్థం, అది HTML ఫైల్గా క్రియేట్ అవుద్ది. ఓకే గైస్, index.html క్రియేట్ చేశాను. చూడండి గైస్ ఇక్కడ index.html. ఓకేనా గైస్? బ్యాక్ వెళ్ళిపోండి. ఇంకా ఇప్పుడు మనం చూద్దాం గైస్. చూడండి index.html. జస్ట్ ఏం లేదు గైస్, దీన్ని ఓపెన్ చేయండి అంతే. ఓపెన్. ఏమన్నా వచ్చిందా గైస్? ఏమి రాలా. ఎందుకు రాలా? మనం ఇక్కడ ఏమి రాయలేదు కాబట్టి. గైస్ ఇప్పుడు నేను బాడీలో ఏం రాస్తున్నా, h1 ట్యాగ్లో టుడే ఈజ్ డే 3. గైస్ నేను ఏం చెప్పా, ఎప్పుడైనా మనం ఓపెన్ చేసినప్పుడు ఒక ట్యాగ్ని ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. గైస్ మళ్ళీ ఏంటంటే మీరు కోడ్ రాసిన తర్వాత ఖచ్చితంగా Ctrl+S క్లిక్ చేయండి, అప్పుడే మీ ఫైల్ సేవ్ అవుద్ది. సో లేకపోతే సేవ్ అవ్వదు గైస్. సో మనం ఇప్పుడు చూద్దాం. సో రీఫ్రెష్ చేద్దాం. సో గైస్ చూడండి టుడే ఈజ్ డే 3. గైస్ మీరు ఇక్కడ గమనించారా, అక్కడ డాక్యుమెంట్ నేమ్ అని వచ్చింది. సో గైస్ అది ఎందుకు వచ్చిందంటే, సో టైటిల్ దగ్గర మనం డాక్యుమెంట్ నేమ్ రాసాం కాబట్టి డాక్యుమెంట్ నేమ్ వచ్చింది. సో చెప్పగా గైస్ టైటిల్ అంటే జస్ట్ మనం ఐడెంటిఫై చేస్తాం దాన్ని. సో మనం బ్రౌజర్లో సెర్చ్ చేసాం గీక్స్ ఫర్ గీక్స్ అని కొడితే గీక్స్ ఫర్ గీక్స్ సేవ్. గైస్ చూడండి రీఫ్రెష్ కొడుతున్నా. చూడండి గైస్ గీక్స్ ఫర్ గీక్స్ అంటే మనం అక్కడ ఏదైతే పేరు ఇచ్చామో ఆ పేరు అక్కడ డాక్యుమెంట్ టైటిల్ కింద వచ్చింది. అంటే మనం ఇప్పుడు బుక్ రాస్తున్నాం, ఆ బుక్ టైటిల్ పెట్టాలా. సో అలా ఒక డాక్యుమెంట్కి రాసేటప్పుడు దాని టైటిల్ పెట్టాలి కదా, అలా. సో ఇది గైస్ సింపుల్ అంతే. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి బాయిలర్ ప్లేట్ రాసి మనకు ఏదైతే కావాలో అది బాడీలో రాసుకోవాలి గైస్. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మనం ఏదైతే రావాలో అది మాత్రం బాడీలో రాసుకోవాలి. ఏదైతే మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అది బాడీలోనూ రాసుకోవాలి. ఓకేనా? సో బాడీలో రాసి Ctrl+S కొట్టి ఓపెన్ చేయడమే. ఓకేనా? సో ఇది గాయస్ మనం దీంట్లోకి వద్దాం. సో మనం ఏం చూసాం ఇప్పుడు? యూజింగ్ బ్రౌజర్ చూసాం, యూజింగ్ నోట్ ప్యాడ్ చూసాం. గాయస్ నోట్ ప్యాడ్ ఈజ్ సేఫ్ సైడ్, ఆఫ్లైన్, నో ఇంటర్నెట్, ఏం అవసరంలా. చక్కగా మీకు ఖాళీగా ఉన్నప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి చక్కగా చేసుకోవచ్చు గైస్. కానీ ఇదేంటి, దీనికి ఇంటర్నెట్ అవసరం. దీనికి ఇంటర్నెట్ కూడా అవసరం లేదు గైస్. ఓకేనా? ఇప్పుడు ఏంటి, మనం 2 మెథడ్లు చూసాం. ఒకటి యూజింగ్ బ్రౌజర్, ఇంకోటి యూజింగ్ నోట్ ప్యాడ్, ఇంకోటి ఏంటి యూజింగ్ విఎస్ కోడ్. గైస్ విఎస్ కోడ్ అని కాదు, ఎనీ అనదర్ సాఫ్ట్వేర్ లైక్ ఇంకా చాలా ఉంటాయి గైస్. కానీ నేనైతే రికమెండ్ చేస్తున్నది ఏంటంటే విఎస్ కోడ్. సో గైస్ ఏం లేదు, విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. లైక్ నేను ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేశాను. సో ఇది కాపీ చేసుకోండి.
కాపీ చేసుకొని పేస్ట్ చేస్తే మనకి ఇలా వచ్చింది ఇంటర్ఫేస్. సో గైస్ విండోస్ అయితే విండోస్, డౌన్లోడ్ ఫర్ విండోస్. ఓకేనా గైస్, ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్లో వెళ్ళిపోద్ది, డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం గైస్. ఫస్ట్ ఏంటంట, ఫైల్ క్రియేట్ index.html. తర్వాత గైస్ మనం నోట్ ప్యాడ్లో అయితే మనం ఏం రాయాలి, మనమే రాసుకోవాలి బాయిలర్ ప్లేట్, ఆటోమేటిక్గా అది రాదు. సో కానీ మనకి విఎస్ కోడ్ అయితే గాయస్, విఎస్ కోడ్ ఈజ్ ఏ నథింగ్ బట్ ఐడిఎల్ఈ. ఐడిఎల్ఈ అంటే ఏంటి గాయస్, పర్టికులర్గా అసలు కోడ్ చేసుకుంటాకే దాన్ని డెవలప్ చేస్తారు. ఓకేనా గాయస్, సో పర్టికులర్గా విఎస్ కోడ్ అనేది ఏంటి, కోడ్ రాసుకునే ప్లాట్ఫామ్. సో దాంట్లో ఏంటంటే మనకి అడ్వాన్స్ ఫీచర్స్ చాలా ఉంటాయి గాయస్. ఇక్కడ చూడండి, టైప్ సింబల్ అండ్ పాస్ ట్యాబ్, ప్రెస్ ట్యాబ్. ఓకేనా, బాయిలర్ ప్లేట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోద్దంట. సో రైట్ క్లిక్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకేనా గైస్, ఇప్పుడు మనం చూద్దాం, మొత్తం చూద్దాం ఎలా క్రియేట్ చేయాలో. గైస్ ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ ఆ ఫోల్డర్ నేమ్ HTML అని ఇస్తున్నా. సో గైస్ దీన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను గైస్ విఎస్ కోడ్ని. సో గైస్ ఇలా ఉంటుంది మీకు ఇంటర్ఫేస్ విఎస్ కోడ్ ఓపెన్ చేయగానే. ఇప్పుడు HTML అనేది ఏంటి, నా ఫోల్డర్ నేమ్. సో గైస్ ఇక్కడ సింబల్స్ ఉన్నాయి చూడండి, ఇదేమో ఫైల్ క్రియేట్ చేయడానికి గైస్, ఇదేమో ఫోల్డర్ క్రియేట్ చేయడానికి, ఇదేమో రీఫ్రెష్ అవ్వడానికి. అంటే మనం ఏమన్నా కొత్త ఫైల్ యాడ్ చేసినా అది కొట్టగానే మళ్ళీ మనకు కనపడుతుంది అనమాట. సో మనకి ఏం కావాలి, HTML ఫైల్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ సింబల్ని క్లిక్ చేస్తే మనం ఏదైనా పెట్టుకోవచ్చు గైస్. వన్ డాట్ గైస్ ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ మీరు పెట్టిన ఫైల్ నేమ్తో పాటు .html. సో గైస్ అది మాత్రం మ్యాండేటరీగా గైస్. ఇక్కడ మీరు చూసారా చేంజ్, మీరు అక్కడ .html పెడితే అక్కడ మారిపోయింది మొత్తం. సో నేను మారుతున్న కొద్దీ అక్కడ మొత్తం మారిపోతుంది చూడండి. నేను .html పెడితే అది HTML ఫైల్గా సేవ్ అయింది. సో గైస్ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఆ సింబల్ కొట్టి ఎంటర్ కొట్టగానే చూడండి గైస్, ఆటోమేటిక్గా బాయిలర్ ప్లేట్ మనకు వచ్చేసింది. ఓకేనా, నేను మళ్ళీ మొత్తం డిలీట్ చేసేస్తున్నా. సో ఫస్ట్ ఏంటి, Shift+1 ఎంటర్. ఓకేనా గైస్, ఏంటి Shift+1 ఎంటర్. నేను ఇక్కడ టైప్ చేస్తాను చూడండి గైస్, H1లో మనకేంటి Shift+1 ఎంటర్. ఓకేనా గైస్, నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నా గైస్. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి మనం గైస్, ఏమీ లేదు, దీని దగ్గరికి వెళ్ళండి, కాపీ పాత్. ఓకేనా గైస్, నేను ఆ పాత్ని కాపీ చేసుకున్నా. ఇప్పుడు నేను మన బ్రౌజర్లోకి వెళ్ళి జస్ట్ చూడండి గైస్, Shift+1 ఎంటర్. ఏమొచ్చుద్ది మనకి, బాయిలర్ ప్లేట్ వచ్చింది గైస్. చూడండి ఇక్కడ కూడా మనం ఏమైనా చేంజ్ చేస్తే, సో గైస్ ఇక్కడ నేను చేంజ్ చేసా, కానీ మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం గైస్. మారింది అవుట్పుట్ గైస్, ఎందుకు మారలా చెప్పండి ఎవరన్నా గైస్. ఎందుకు మారలేదంటే మనం మాడిఫై చేసిన తర్వాత మన ఫైల్ని ఖచ్చితంగా Ctrl+S కొట్టాలి, అప్పుడే. సో రీఫ్రెష్ చేస్తే, సో గైస్ చూడండి మారిందా. సో అది గైస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, మనం ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు .htmlతో ఫైల్ క్రియేట్ చేయాలి, పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే మనకి ఖచ్చితంగా HTML రాసేటప్పుడు బాయిలర్ ప్లేట్ మ్యాండేటరీ. సో బాయిలర్ ప్లేట్ ఆటోమేటిక్గా విఎస్ కోడ్లో రావాలంటే ఏంటి, Shift+1 ఎంటర్. సో ఆటోమేటిక్గా బాయిలర్ ప్లేట్ వచ్చింది. తర్వాత మనం బాడీలో కంటెంట్ రాసుకున్న తర్వాత అది వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వాలంటే మనం రాసిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి, Ctrl+S. ఓకేనా గైస్, సో ఇది కూడా అయిపోయింది. సో మళ్ళీ మన దాంట్లోకి వచ్చేద్దాం. సో అది గైస్, మనం ల్యాప్టాప్లో మనం ఎన్ని రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి బ్రౌజర్తో, అంటే మనం బ్రౌజర్లో సెర్చ్ చేసి HTML కోడ్ ఎడిటర్ అని కొట్టి మనం కోడ్ రాసుకోవచ్చు. ఇంకోటి ఏంటి, విత్ నోట్ ప్యాడ్తో. ఇంకోటి ఏంటి గైస్, యూజింగ్ విఎస్ కోడ్తో.
యూజింగ్ విఎస్ కోడ్ ఎనీ సాఫ్ట్వేర్ గైస్. నేనైతే రికమెండ్ చేసేది ఏంటంటే విఎస్ కోడ్. ఓకేనా గైస్? సో కమ్మింగ్ టు ది హౌ టు రన్ హెచ్టిఎంఎల్ ఇన్ మొబైల్ గైస్. నన్ను చాలామంది అడిగారు, అన్న హెచ్టిఎంఎల్ అన్న హెచ్టిఎంఎల్ని ఎలా మొబైల్లో రన్ చేయాలన్నా, మా దగ్గర ల్యాప్టాప్స్ లేవు, నేను చాలా రోజు అంటే నేను ఎప్పటి నుంచో నేర్చుకుందాం అనుకుంటున్నా కానీ మా దగ్గర ల్యాప్టాప్ లేక ఆగిపోయాం. గాయస్ నిజం చెప్పాలంటే నేను కూడా ఫోన్లోనే నేర్చుకున్నాను, నా దగ్గర అప్పుడు ల్యాప్టాప్ లేదు. నేను నేను విచిత్రం ఏంటంటే నాకు మొత్తం వచ్చిన తర్వాత ల్యాప్టాప్ కొన్నాను నేను. సో నేను కూడా మీలాగే ల్యాప్టాప్ లేదని ఆగిపోయింటే నాకు వచ్చేది కాదు. సో గైస్ మీ దగ్గర ఏది ఉన్నది మ్యాటర్ కాదు, ఉన్న ఉన్న దాంతో ఎలా. నేను అప్పుడు సెర్చ్ చేశాను, గూగుల్లో సెర్చ్ చేసా, ప్లేస్టోర్లో సెర్చ్ చేసి ఎతికితే నాకు కనపడింది, నేను యూజ్ చేసుకున్నా. కానీ మనకు అక్కడ అంత టైం ఎక్కడ ఉంది? అబ్బో, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్చాట్. సో అలా కాదు గాయస్. డే మొత్తం అట్లీస్ట్ 1 అవర్ అయినా టైం స్పెండ్ చేయండి, అంతే 1 అవరే గాయస్. 24 అవర్స్ ఉన్నాయి గాయస్. ఒక 1 అవర్, మిగతా 23 అవర్స్ మీరు ఎంజాయ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ చూసుకోవచ్చు, ఆడుకోవచ్చు, ఫ్రెండ్స్తో యూస్ చేసి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయొచ్చు. కానీ 1 అవర్ గాయస్, 1 అవర్ మీ ఫ్యూచర్ కోసం మీరు టైం స్పెండ్ చేయండి. ఓకేనా గాయస్? సో మనం ల్యాప్టాప్లో ఎలా రన్ చేయాలో చూడండి. ల్యాప్టాప్లో రన్ చేయడానికి ఏంటి? సో మనం 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి బ్రౌజర్, ఒకటి నోట్ ప్యాడ్, ఒకటి ఎనీ సాఫ్ట్వేర్ లైక్ విఎస్ కోడ్. ఇప్పుడు మనం ఫోన్లో గైస్ జాగ్రత్తగా వినండి. చాలామంది అడిగారు ఈ క్వశ్చన్, ఫోన్లో ఎలా రన్ చేయాలన్నా, అసలు ఫోన్లో ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అని. సో గైస్ నేను చెప్తున్నా, ఫోన్లో కూడా గైస్ యూజింగ్ బ్రౌజర్. మనం ఇందాక చూసాం కదా, బ్రౌజర్లోకి వెళ్ళి హెచ్టిఎంఎల్ కోడ్ ఎడిటర్ని కొట్టగానే వచ్చిన ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం కోడ్ రాసుకుంటే పక్కనే ఉంది ఆటోమేటిక్గా రన్ అని కొట్టగానే ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. అదొక చాయిస్ గాయస్. ఇంకోటి ఏంటంటే యూజింగ్ ఆఫ్లైన్ యాప్స్. గాయస్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి బొచ్చుడు యాప్స్ ఉంటాయి గాయస్. ఆఫ్లైన్ కొన్ని ఆన్లైన్ ఉంటాయి కానీ మనకు ఆన్లైన్ ప్రిఫర్ చేయొద్దు, ఆన్లైన్ అయితే మీకు ఇంట్రెస్ట్ రాదు చేయాలని. గైస్ ఆఫ్లైన్ అయితే నేను రికమెండ్ చేస్తున్న బెస్ట్ ఏంటంటే స్పెక్ ఎడిటర్, ఇంకోటి డీకోడర్. గైస్ డీకోడర్ అనేది ఆన్లైన్, ఇది ఆన్లైన్ అయితే ఇది. గైస్ డీకోడర్ ఎందుకు పెట్టానంటే, డీకోడర్లో ఓన్లీ హెచ్టిఎంఎల్ కాదు, చాలా లాంగ్వేజ్ రన్ చేసుకోవచ్చు. పైథాన్, సి++, ఇంకా రూబీ, ఇంకా చాలా చేసుకోవచ్చు. కానీ స్పెక్టేటర్లో ఓన్లీ నువ్వు హెచ్టిఎంఎల్ఏ. దీంట్లో కూడా చాలా చేసుకోవచ్చు కానీ ఇది హెచ్టిఎంఎల్ బాగుంటుంది గాయస్. స్పెక్టేటర్ నేనైతే ఇదే వాడతా, నా ఫోన్లో ఇదే ఉంది. చాలామంది అసలు చూస్తారు అంతే గైస్, ఎవ్వరు చేయరు. అందుకే మీకోసమే గైస్ నేను స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి టైప్ చేయండి స్పెక్ ఎడిటర్. సో డౌన్లోడ్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి, ఫైల్ క్రియేట్ చేసుకోండి, బాయిలర్ ప్లేట్ టైప్ చేయండి, కోడ్ చేసుకోండి, రన్ చేయండి. సో డీకోడర్. సో గైస్ చెప్తున్నా, డీకోడర్ ఇస్ ఆన్లైన్, సో స్పెక్ ఎడిటర్ ఇస్ ఆఫ్లైన్. ఓకే గైస్, హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేయండి, పేస్ట్ కోడ్ అండ్ రన్. సో గైస్ ఇప్పుడు అది కూడా చూద్దాం మనం, అసలు ఎలా ఫోన్లో ఎలా రన్ చేయాలో కూడా చూద్దాం గైస్. ఓకేనా? సో గైస్ చూడండి, ఇప్పుడు మనం ఫోన్లో హెచ్టిఎంఎల్ కోడ్ ఎలా రన్ చేయాలో చూద్దాం. గైస్ నేను చెప్పా కదా స్పెక్ ఎడిటర్ అని, అది ఇదే. సో గైస్ క్లిక్ చేయండి. సో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది గైస్. సో మనం ఈ 3 బటన్స్ క్లిక్ చేస్తే సో ఇలా వస్తుంది. మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. సో గైస్ ఇది ఫైల్ క్రియేట్ చేసుకుంటాకి, ఇది ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాకి, ఇది లొకేషన్, ఇది సెర్చ్ చేస్తాకి, అంటే మనం క్రియేట్ చేసిన ఫైల్ కానీ ఫోల్డర్ కానీ సెర్చ్ చేస్తాకి. సో గైస్ మనం ఫైల్ క్రియేట్ చేద్దాం ఒక నేమ్తో, లైక్ sample.html. సో ఆల్రెడీ ఉందంట sample.html. సో మనం ఏం చేద్దామంటే ఓకే sample1.html అని పెట్టా. సో మన ఫైల్ నేమ్ ఏంటి, sample1.html. సో ఓకే చేసా. సో మనం ఏంటి, సో గైస్ చూసారా ఫైల్ నేమ్ ఏంటి, sample1.html. గైస్ ఇక్కడ చూసినట్టయితే నేను ఏమి రాయాలి ఇంకా, కానీ ఆటోమేటిక్గా బాయిలర్ ప్లేట్ వచ్చేసింది మనకి. సో గైస్ దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఇదే, మనం ఏమి రాయకుండా ఆటోమేటిక్గా బాయిలర్ ప్లేట్ వచ్చేది. ఇంకా విఎస్ కోడ్లో కూడా మనమే టైప్ చేయాలి బాయిలర్ ప్లేట్ రావాలంటే. ఏంటి దాని కమాండ్, Shift+1+ ఎంటర్. సో దీంట్లో అది కూడా అవసరం, ఆటోమేటిక్గా బాయిలర్ ప్లేట్ వచ్చేసింది మనకి. సో గైస్ మనం ఇక్కడ రాద్దాం, ఏమద్దాం, H1. సో మొబైల్ అని రాద్దాం. ఓకేనా గైస్. సో రాసాం, ఇక్కడ మనం ప్లస్ ఐకాన్ నొక్కాలి. సో గైస్ చూసారా
మొబైల్. సో మళ్ళీ బ్యాక్. సో అంతే గైస్, చాలా సింపుల్. మనం ఏదైతే రాసుకుని మళ్ళీ ఇక్కడ మనం పెట్టుకుంటాం, సేవ్ కొట్టుకుంటాం. సో హాయ్. సో దీంట్లో సేవ్ కూడా చేయవలసి లేదు గైస్, జస్ట్ రాసి ఇక్కడ ఐకాన్ క్లిక్ చేయడమే. సో బ్యాక్, అంతే గైస్. ఇలా ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవాలి. మనం ఫైల్ నేమ్ ఏంటి, శాంపుల్. సో గైస్ చూడండి గైస్, శాంపుల్ ఫైల్ మన దగ్గర కొడితే ఆల్రెడీ వచ్చిందా, ఇదిగో శాంపుల్. మనం క్రియేట్ చేసిన ఫైల్ ఏంటి, sample1.html. ఇక్కడ మనం ఫైల్ క్రియేట్ సెర్చ్ చేసుకుంటాం గైస్. ఇది లొకేషన్, ఇదేమో ఫైల్ క్రియేట్ చేస్తాకి, ఇదేమో ఫోల్డర్ క్రియేట్ చేస్తాకి. ఓకేనా గైస్. సో ఇంతే గైస్, చాలా సింపుల్ ఫోన్లో అయితే. సో నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను, స్పెక్ ఎడిటర్ అని. సో అందరూ, సో ఎవరైతే ల్యాప్టాప్లో ఏదో ఆగిపోతున్నారో ఈ యాప్ యూజ్ చేయండి గైస్, ఇది చాలా బాగుంటుంది. నేనైతే ఇదే వాడతాను. సో దట్స్ ఇట్ గైస్. సో గైస్ చూసారా, ఫోన్లో కూడా మనం ఎలా రన్ చేయాలో చూసాం గైస్. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఇప్పుడు వరకు లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి గైస్, రిసోర్స్ టు ప్రాక్టీస్ హెచ్టిఎంఎల్ అన్న చెప్పేవన్న. హెచ్టిఎంఎల్ బాయిలర్ పేట్లు చెప్పు, అసలు హెచ్టిఎంఎల్ బాయిలర్ పేట్లో ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేసావు, కానీ నేను ప్రాక్టీస్ చేయాలన్నా అసలు నాకు కోడింగ్ యాప్స్ కాకుండా వెబ్సైట్లు ఉంటే ఏమన్నా చెప్పన్నా అన్నారు చాలామంది గైస్. మీకోసం తీసుకొచ్చా నేను. geeksforgeeks.org అని టైప్ చేయండి బ్రౌజర్లో గైస్. ఇట్ ఈస్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ విత్ ఎగ్జాంపుల్ గైస్. చాలామంది చెప్తారు ఇది వాడండి, ఇది వాడండి, ఇది వాడండి, కానీ అది ఎందుకు వాడాలో చెప్పరు గైస్. geeks ఈజ్ యూజ్డ్ ఫర్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. అంటే మీకు సింపుల్గా అర్థం కావాలంటే geeks వాడండి గైస్. అలా కాకుండా నాకు అన్న ఈజీగా అర్థం కావాలి, నాకు అసలు నేను వెరీ బిగినర్ అన్నా అంటే జావా టీ పాయింట్ వాడండి గైస్. అలా కాకుండా బిగినర్ ఫ్రెండ్లీ అంటే మీకు అర్థమయ్యేలాగా ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, అంటే ఇది జస్ట్ ప్రాక్టీస్. అంటే మీకు టైమ్స్ యూజ్ అసలు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది గైస్ W3 స్కూల్స్లో. సో గైస్, geeks జావా టీ పాయింట్ W3 స్కూల్స్. సో గైస్, ఫ్రీ కోడ్ క్యాంప్ అనేది అంటే నేను సజెస్ట్ చేస్తున్న బెస్ట్ రిసోర్సెస్ గైస్. దీంట్లో ఏంటంటే మీకు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి గైస్. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇట్స్ మై రిక్వెస్ట్, freecodecamp.org అని టైప్ చేసి బ్రౌజర్లో దాంట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ కూడా మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో మీరే చేయాలి, దాంట్లో ఉండవు. ప్రతి ఒక్క లైన్ మీతోనే రాపిస్తారు ఆ వెబ్సైట్లో. సో అది ఒకసారి ట్రై చేయండి గైస్. సో అది గైస్, ఇవాళ మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం ఏం చెప్పాము. సో ఏం చూసాం గైస్, వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ బాయిలర్ పేట్ అంటే ఏంటో చూసాం. హౌ టు రన్ హెచ్టిఎంఎల్ కోడ్ ఇన్ మొబైల్ అండ్ ల్యాప్టాప్లో చూసాం. అండ్ ఎవ్రీ లైన్ ఇన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూసాం బాయిలర్ పేట్లో. సో ఓకేనా గైస్ చూస్తాం వదిలేస్తాం గైస్. ప్రాక్టీస్ చేయాలి, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత యూజ్ గైస్, అంత మీకు అలవాటు అవుద్ది కోడ్ అనేది. సో అది గైస్, టుడే ఈస్ డే 3 గైస్. సో దట్స్ ఇట్ గైస్. సో రేపు మనం ఏం చూద్దామంటే సిఎస్ఎస్, అసలు వాట్ ఈస్ సిఎస్ఎస్, అసలు హౌ టు యూజ్ సిఎస్ఎస్, అసలు హౌ టు మేక్ బ్యూటిఫుల్. సో వెబ్ పేజెస్ అసలు ఎలా బ్యూటిఫుల్ చేయాలి, సో మనం అంతా చూద్దాం గైస్. సో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా, సబ్స్క్రైబ్ చేయట్లా, షేర్ చేయట్లా గైస్. మీరు అసలు నాకు ఎంత సపోర్ట్ అయితే ఇస్తారో అంతే నా కంటెంట్ షేర్ అవ్వద్దు గైస్, లేకపోతే నేను ఎంత కష్టపడినా వేస్ట్ గైస్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో రేపు కలుద్దాం. సో బాయ్ గైస్.